బ్యాక్ బ్యాక్ నోట్ కొద్ది జాగ్రత్తగా పెట్టండి. అనిల్ గారితో మాట్లాడి కాస్త డీటెయిల్డ్గా ఇవ్వండి. వార్డు నలుమూలన యువతతో చిన్న చిన్న మీటింగ్స్. ప్రతి దీనికి ఒక 3-4 ల్యాప్టాప్లు పెట్టేస్తాం. ఇలాంటి 4 ఉన్నాయి. ఎవ్రీ ఇండివిజువల్ ఆ 8,000 కానీ 5,000 ఏదైతే ఉందో అది నేను ఎమ్మెల్యేగా నేనే పెట్టుకుంటాను. ఆల్మోస్ట్ 30,000 స్క్వేర్ ఫీట్ లో చూస్తున్నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అంటే స్కిల్ ఎవ్రీ వింగ్ ఉంటుంది అక్కడ. మీకు అవంతా నాలెడ్జ్ అంతా మీకు చేతికి ఇస్తా కావాలేదని అనుకున్నాను. నన్ను చూసి వెంటనే శ్రీకాకుళం ఎంపీ అండ్ సెంట్రల్ మినిస్టర్ ఏవియేషన్ రామ్మోహన్ నాయుడు వాళ్ళు వన్లో ఉన్నారు. అంటే ఒక ఇన్స్పిరేషన్ అన్నది ఒకరికొకరు అందిపుచ్చుకుంటే ఎవర్రా బెనిఫిట్ అయ్యేదంటే ఇన్క్యుబేషన్ హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద మేము ట్రైనింగ్ సెంటర్ వెళ్ళాం గౌతమి గ్రంథాలయంకి. మేము అది వాసన్న యొక్క కృషితో మనం ఇక్కడ తెచ్చుకున్నామండి. జట్ అని దేశ భవిష్యత్తు. మీకు ఇవన్నీ ఇప్పుడు నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీరు తెలుసుకుంటే ఈ పొద్దుతున్న లబ్ధి మీకు పరిమితం అవ్వకూడదు. మీరు 10 మందికి నెక్స్ట్ బ్యాచ్ మీరు కూడా ఉన్నారు. సో దీంట్లో ఇంకా నాకు రాజకీయం ఏముంది? జనరల్ గా రాజకీయ నాయకుడు అందరూ కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఎక్కడో ఒక ఎమ్మెల్యే అనే ఇలాంటి ఒకటి ఒక అవసరం మనం తెలియాలి కదా, పిల్లల కోసం ఎంత కష్టపడుతుంది తెలియాలంటే సరే అని చెప్పి రావడం జరిగింది. సో యువత ఒక భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా ఏబిసిడి స్కీమ్ అని వచ్చింది. ఏబిసిడి అసలు ఏది తెలియదు అన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక బిజినెస్ వెండర్స్ ఉన్నారు, వాళ్ళకేం చేయొచ్చు? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కార్యక్రమం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో సోలార్ పవర్ మొబైల్ ట్రైనింగ్ వాహనం, అంటే సౌరశక్తి ఆధారిత మొబైల్ ట్రైనింగ్ వాహనాన్ని దక్షిణ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఒకే ఒక వెహికల్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరం సిటీలో లాంచ్ చేసుకోబోతా ఉన్నాం. ఆ యొక్క స్కీమ్ని సమర్థవంతంగా అమరావతి ఇన్నోవేషన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు, జేఏటీ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్య ఉద్దేశం ఒకటే, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏదైతే గ్రామీణ పట్టణ దూర ప్రాంతంలో ఉన్న యువత ఒక నైపుణ్య అభివృద్ధినే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ వెహికల్ కూడా ఒక మినీ క్లాస్ రూమ్ మాదిరిగా ఉంది. ఆ వెహికల్లోని మనకి వైఫై ప్రొవిజన్ ఉంది, ల్యాప్టాప్స్ ఉన్నాయి, టీవీ ఉంది, ఒక గైడ్ ఉంటారు. క్లీన్ ఎనర్జీ మీద ఏదైతే క్లీన్ ఎనర్జీ అనే నినాదంతో ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తున్నాయో దానికి అనుగుణంగా సౌరశక్తి ఆధారితంగా ఈ వెహికల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం. దీంట్లోని శిక్షణలు అంటే ట్రైనింగ్ ఏదైతే ఉన్నాయో ఆ మాడ్యూల్స్ దేని మీద అంటే డిజిటల్ లిటరసీ, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిగత వికాసం, సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్యం పోషణ అంటే న్యూట్రిషన్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, కెరియర్ గైడెన్స్, ఇలాగా అనేకమైన సుమారు 12 అంశాలపైన ఈ యొక్క వెహికల్ ద్వారా ముఖ్యంగా యువతకి ట్రైనింగ్ చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇప్పుడు దాకా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చూస్తున్నాం. అంటే సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడికి ఆసక్తి కలిగిన యువత అందరూ అక్కడికి వెళ్ళి నేర్చుకునేవారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ ఆన్ వీల్స్ అంటే మీ దగ్గరికే ఆ నైపుణ్యాభివృద్ధికి కావాల్సిన అంశాలన్నీ ఏదైతే ఉన్నాయో ఆ అంశాలు మీ దగ్గరికే వచ్చి మీకు ఈ అంశాల్లో ఏదైతే ఆసక్తి కలిగి ఉందో ఆ ఆసక్తి కలిగిన వాటిని మీకు మెరుగుపరచడానికి
ఈ వాహనం ఉపయోగపడుతుంది. చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నా చేతుల మీద శ్రీకారం చుట్టడం అన్నది ఒక మంచి అదృష్టంగా, ఒక యువ నాయకుడిగా, ఒక యువ ఎమ్మెల్యేగా ఒక గొప్ప గౌరవంగా భావిస్తూ ఉన్నాం. దీన్ని ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఏదైతే యువత ఈ యొక్క అవకాశం వస్తే బాగుంటుందని ఆలోచించే యువత అందరికీ కూడా సద్వినియోగపరుచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నలుమూలలా కూడా తీసుకెళ్లే బాధ్యతను తీసుకుంటా ఉన్నాం. టార్గెట్ కూడా ఒక సంవత్సరంలో 50,000 మంది పై యువతని శిక్షణ ఇవ్వడం, తద్వారా ఆ శిక్షణ పొందిన వారు వారి వారి వృత్తిలో స్థిరపడడానికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే టెక్నికల్ స్కిల్స్ ఉంటా ఉన్నాయి, సాఫ్ట్ స్కిల్స్ లేక, ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మంచి ఐడియాస్ ఉన్నా వాళ్ళు ఎటువైపు వెళ్ళాలా, గమ్యం ఎటు వెళ్ళాలన్నది తెలియని పరిస్థితుల్లో ఉన్న యువతకి ఒక మంచి భవిష్యత్తును చూపించడం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. ముందుగా కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజున అధికారికంగా లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటు నేను కిందటి సంవత్సరం నా పుట్టినరోజు నాడు ఆర్భాటాలకి హంగులకి దూరంగా ఉండి ఏదైతే అమరావతి ఇన్నోవేషన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు భవానీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఒక మంచి స్కీమ్ తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ అంటే ఈ ట్రైనింగ్లో కూడా అందించుతున్న కోర్సెస్ వెబ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, పైథాన్, సైబర్ సెక్యూరిటీ, డెవాప్స్, అజ్యూర్ ఈ కోర్సెస్ని వాళ్ళకి సుమారు 3-4 నెలలు పడుతుంది ఒక వ్యక్తికి నేర్పించడానికి. ఆ 3-4 నెలలు కూడా వారు బయట బహిరంగ మార్కెట్లోని ఒక 30,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, హైదరాబాద్లో అయితే 80,000. అది వాళ్ళ దగ్గర నుంచి ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా భవానీ చారిటబుల్ ట్రస్ట్ అమరావతి సొల్యూషన్స్ ఇస్తూ ఉంది. ప్రతి విద్యార్థికి కూడా ఇది ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే పాత్ర మేము పోషిస్తూ ఉన్నాం. 40 మెంబర్స్ రిజిస్టర్ చేయగా కొంతమందికి ఆపర్చునిటీస్ వచ్చేగా వెళ్ళిపోగా 25 మెంబర్స్ ఉంటే 25 మెంబర్స్లో ఇప్పటికే 14 మందికి మంచి ప్యాకేజ్ తోటి వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చి ఉన్నాయి. ఇంకో 1 మంత్లో కంప్లీట్ అయిన తర్వాత ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా టెక్ మహీంద్ర హెచ్సిఎల్తో కూడా మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళని అప్రోచ్ అయ్యి వీళ్ళందరికీ ప్రాపర్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఇంటర్వ్యూ ఫేస్ చేసిన ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామని ఎన్నికల ముందు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను చెప్పున్నా. ఒక ఇన్క్యుబేషన్ సెంటర్ కింద, ఒక ఐటీ హబ్ కింద. దాంట్లో భాగంగా ఇప్పటికే రతన్ టాటా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మనకి వచ్చింది. రాష్ట్రంలోని సుమారు 5 సెంటర్స్ తీసుకున్నట్లున్నారు. 5 సెంటర్స్లో ఒకటి రాజమహేంద్రవరం అంటే ఈస్ట్ గోదావరిని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అది చేసుకున్నారంటే 100% నా వ్యక్తిగత కృషితో పాటు తోటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరి యొక్క పాత్ర కూడా ఉంది. కానీ అధికంగా పట్టుపట్టింది నేనే. ఎందుకంటే ఇది ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి, స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఉంది, ఇంజనీరింగ్లో కాలేజెస్ చాలా ఉన్నాయి. అంటే హ్యూమన్ రిసోర్సెస్ ఏదైతే వాళ్ళకి కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, వాటిని రైట్ వేలో యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఇది అక్కడ మనం ఎంచుకోవాలని అన్నాం. అది దగ్గరలోనే రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్ ఏదైతే ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని, రతన్ టాటా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ ఓపెన్ చేసుకోబోతా ఉన్నాం. తద్వారా ఎంతోమంది ఎంటర్ప్రెన్యూర్స్గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ సెంటర్ ఉపయోగపడుతుంది. అలాగే మేము చెప్పుకున్నాం ఐటీ హబ్ కింద కూడా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో కూటమి పనిచేస్తూ ఉన్నాం. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇది రతన్ టాటా ఏదైతే ఈ సెంటర్ రావడానికి మొదటి అడుగు. అతి దగ్గరలో ఈ రోజున అమరావతి సొల్యూషన్స్ అన్నది 200 మంది చేస్తూ ఉన్నారు. ఈ విత్తనం నాటింది ఆనాడున్న 2014-19 టీడీపీ గవర్నమెంట్లో. అంటే అమరావతి సొల్యూషన్స్ అనే విత్తనం నాటింది అప్పుడున్న టీడీపీ ప్రభుత్వంలో. ఆనాడు నాటిన ఈ విత్తనం చెట్టు మహావృక్షమై 200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నారు. మంత్లీ 1 lakh డ్రా చేస్తూ ఉన్నారు. అంటే ఈ నగరానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కరు స్టార్టప్స్ కింద వస్తూ ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ కింద ఒక్కొక్కరు కూడా ముందుకు రావడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. వీళ్ళ ఇన్స్పిరేషన్, ప్రభుత్వ ప్రోత్సాహాలు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఏమో ఈరోజు మీ ఏబిసిటీ సెంటర్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు నీలో 5-6 కలిపి ఏమో స్టార్టప్ చేయగలుగుతారేమో, చేస్తే అది శుభపరిణామం. అలా రావాలని మేము ఆశిస్తూ ఉన్నాం. రాజమహేంద్రం అతి దగ్గరలో ఒక ఐటీ హబ్ కింద తీర్చిదిద్దే బాధ్యత కూటమి తీసుకుంటారు.